వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరో 3 రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పార్టీ నేతలు విస్తృతంగా పనిచేయాలని కోరిన ఎమ్మెల్యే వెలిగండ్ల రాము. ఏఐ సహాయంతో డేటా ప్రక్రియ నియోజకవర్గంలో వేగవంతంగా జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. ఆర్టీసీ డ్రైవర్పై ఒక వ్యక్తి దాడి చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ సిబ్బంది. గుడివాడ బస్ డిపో వద్ద నిరసన. 43 బస్సు సర్వీసులను నిలిపి నిరసన చేయడంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ గుడివాడ పట్టణంలో ఉన్న సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే వెలిగండ్ల రాము. అధికారుల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ వారిపై ఆగ్రహం. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అధికారులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. పీజేఎస్ఆర్ ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. మైనారిటీ మహిళలు ముందుకు వస్తే వారి ఆధ్వర్యంలో నూతన షాదీఖానా భవనం నిర్మాణం చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన ఎమ్మెల్యే. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియ ముగియడానికి మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున పార్టీ యంత్రాంగం ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు, టీడీపీ, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే కృత్రిమ మేధస్సు ఏఐ సాయంతో వివిధ డేటాలను అనుసంధానం చేసి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు ఫారాలను సమర్పించుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. సర్ ప్రక్రియలో గుడివాడ రాష్ట్ర స్థాయిలో టాప్ 5 స్థానాల్లో నిలవడం గర్వకారణమని ఎమ్మెల్యే వెలిగండ్ల రాము పేర్కొన్నారు. మిగిలిన గడువులో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గుడివాడలో ఎస్ఆర్ ప్రక్రియ చాలా అద్భుతంగా సాగుతుందని చెప్పేసి ఆర్డీఓ చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. పార్టీ తరఫున కూడా చాలా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ తెప్పించి మేము డైరెక్ట్గా బిఎల్ఓలకి అందజేయటం జరిగింది. స్పెషల్గా మాకు నెంబర్స్ కానీ వీటిలన్నిటిలో కూడా బిఎల్ఓలకి మా బిఎల్ఏస్ సహకరిస్తూ వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుని మనకి ఆల్రెడీ ఏఐ ద్వారా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. బేసిక్గా అంటే పాత బుక్స్లో ఉన్న మేము ఎలక్షన్ ముందు ప్రతి బుక్స్లో రాసుకోవడం జరిగింది. ప్రతి వార్డులోనూ ఈచ్ ఓటుని ఐడెంటిఫై చేసుకుని నెంబర్సు, వాళ్ళు షిఫ్ట్ అయిపోయిన అడ్రస్లు, కొత్త అడ్రస్లు అన్నీ కూడా బుక్స్లో తీసుకొచ్చాం. అవన్నీ డిజిటైజ్ చేసి ఏఐ ద్వారా మొత్తం అంతా డేటా కూడా కోరిలేట్ చేసి మొత్తం అంతా క్లియర్గా తీసుకురావడం జరిగింది. మ్యాక్సిమం నెంబర్స్ దొరికినాయి. నెంబర్స్ అయితే ఉన్నాయి కానీ కొంతమంది ఇంకా రెస్పాండ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా బిఎల్ఏలు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇంకా అందరూ మా పార్టీ ప్రెసిడెంట్స్ కూడా ఇంకా అందరికీ చెప్పదలిచేది ఏంటంటే బిఎల్ఏలకి పార్టీ తాలూకు మెంబర్స్ అందరికీ మీకు తెలిసిన ఎవరైనా కానీ ఇప్పుడు దాకా ఓటు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే, ఎస్ఐఆర్లో కనుక నమోదు అవ్వకపోతే మీరు వెంటనే తెలియజేయండి. మన పార్టీ వారికి కానీ పార్టీ ఆఫీసుకి కానీ, పార్టీ ఆఫీసులు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు కూడా మనకి అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకుని వెంటనే రియాక్ట్ అవ్వాల్సింది పార్టీ వారిని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు కూడా మనకి ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లో పిఎస్లో ఎవరికి ఆల్రెడీ ఎస్ఆర్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అప్లికేషన్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు. అలాగే రేపు 14వ తారీఖు రాత్రి 12 దాకా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు కొంచెం ఎక్కువ కష్టపడితే మనం రాష్ట్రంలోనూ టాప్లో ఉన్నాం. మనం ఫైండ్ అవుట్ చేయడంలో కానీ మొత్తం మీద దీంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లోనూ మనం రాష్ట్రంలో టాప్ 5లోనే ఉన్నాం. సో కానీ ఈ కొంచెం కూడా, ఎందుకంటే బయట ఉండే ప్రతి ఓటు కూడా మందే కాబట్టి బయట నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టర్సే సహజంగా ఉంటారు.
సో మీ అందరికి కూడా మన పార్టీ వారందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 2 రోజులు కష్టపడదాం, మనకి రేపటికల్లా సాధ్యమైన నోట్లు సాధించుకుందాం. మీ అందరికి కూడా నెంబర్స్తో సహా ఇచ్చేస్తున్నాం. బేసికలీ ఫోన్ నెంబర్స్ ప్రతి ఒక్క ఓటుకి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరం ట్రై చేసి ఈ 2 రోజుల్లో అత్యధికంగా మనం ఓట్లు అనేవి పోకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడివాడ విజయవాడ ఎయిర్ బస్ డ్రైవర్పై మానికొండ వద్ద జరిగిన దాడిని ఖండిస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో ఎయిర్ బస్ కార్మికులు శనివారం విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. డ్రైవర్లు, కండక్టర్లు కలిసి డిపో పరిధిలో నడిచే 43 ఎయిర్ బస్సులను నిలిపివేయడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళన చేస్తున్న కార్మికులతో డిపో మేనేజర్ సునీల్ కుమార్ చర్చలు జరిపిన డ్రైవర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. ఈ నిరసనకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. బాధిత డ్రైవర్ దుర్గారావు మాట్లాడుతూ కానూరు వద్ద ఓ యువకుడు బస్సు ఆపాలని కోరాడని, అయితే బస్సులో సీట్లు ఖాళీ లేకపోవడంతో కొంత దూరం వెళ్లి బస్సు ఆపినట్లు తెలిపారు. దీంతో ఆ యువకుడు దుర్భాషలాడగా తాను స్పందించినట్లు చెప్పారు. అనంతరం మానికొండ వద్ద యువకుడి కుటుంబ సభ్యులు బస్సును అడ్డగించి తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకుడు ఆర్సిపి రెడ్డి మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. రద్దీ కారణంగా ప్రతి చోట ఆ బస్సు ఆపడం సాధ్యం కాకపోవడంతో డ్రైవర్లు పలుచోట్ల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ బస్ డ్రైవర్లకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎయిర్ బస్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రేపానికొండతో పాటు కార్మిక సంఘ నాయకులు టి తేజ, జి మహేష్, ఎం నాగార్జున, ఎం పవన్ కుమార్, జాజుల మురళి, యోహాను, ఎస్ అప్పలరాజు, వై అయ్యప్ప, ఎండి యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు దుర్గారావు. నేను గుడివాడ విజయవాడ పల్లెవేలుగు బస్సు డ్రైవర్గా చేస్తున్నాను. నిన్న సాయంత్రం కానూరు సిద్ధార్థ కాలేజ్ దగ్గర బస్సు ఆపుగా ఒక కుర్రోడు, అతను రోజు వచ్చే అతను అని చెప్పేసి నేను అతను చూసి, నా బస్సులో అప్పటికే 114 మంది జనం ఉన్నారు, అయినా సరే బస్సు ఖాళీ లేదు, ఆ కెపాసిటీ మించి ఎక్కించిపోతున్నాం, సరే మగపిల్లాడు తెలిసిన అతనే కదా అని చెప్పి ఎట్లా కొట్ట ఎక్కుతాడని చెప్పి బస్సు స్లో చేసి ఎక్కించేలోపు అతను అసభ్య పదజాలంతో నన్ను దూషించాడు. ఆ పదజాలను దూషించడంలో నాకు కోపం వచ్చి 2 సార్లు తిట్టగా 3వ సారి నేను అతన్ని చేయి చేసుకున్నాను. నన్ను ఎందుకు తిట్టావని చెప్పేసి చేయి చేసుకున్నాను. నీకోసం బస్సు ఆపితే నువ్వు వచ్చి నన్ను తిడితే నేను ఏం చేయాలని చెప్పేసి చేయి చేసుకున్నాను. దానికి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి ఆ మానికొండ వచ్చినప్పుడు వాళ్ళ గ్రామంలో బస్సు ఆపేసి బస్సు చుట్టుముట్టి నన్ను డ్రైవర్ని కండక్టర్ని దూషించగా నన్ను దాడి చేయడం జరిగింది. దాడి చేయడం జరిగింది నా మీద. దాని మీద డిఎం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎం గారు వాళ్ళతో సారీ చెప్పేస్తాను, మీకు సారీ చెప్తాను అన్నారు. సరే ఇది అయిపోయింది. కానీ ఇంతవరకు ఈ మహిళా స్త్రీశక్తి పెట్టిన కానించి డ్రైవర్ల మీద దాడి ఎక్కువైపోతుంది. ఆ రోజుకి ఆ సర్వీస్ పెరిగిపోవటం, బస్సు కెపాసిటీ మించి జనాలను ఎక్కడం, ఆ జనాలను కూడా ఒక బస్సుకి 55 మంది సిట్టింగ్ అయితే ఒక 10 మంది స్టాండింగ్ అలౌడ్ ఉంటుంది. అంతేగాని ఈ బస్సు కనీసం 100 పైన ఎక్కుతున్నారు తప్పించి 100 తక్కువ మటుకు ఎక్కట్లేదు. స్టేజ్లో ఆపకపోయినా సరే, ఒకసారి ఆ ఫుల్ లోడ్ అయినప్పుడు కూడా స్టేజ్లో ఏదన్నా స్టేజ్లో ఆపకపోతే సరే వచ్చేసి డ్రైవర్ని తిట్టడం, దాడి చేయడానికి మీదకు రావడం జరుగుతుంది. దీని మీద మాకు ఎయిర్ బస్సు డ్రైవర్లకి రక్షణ కరువు అయింది. మాకు గవర్నమెంట్ తరఫు నుంచి అష్యూరెన్స్ కావాలి, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సపోర్ట్ కావాలి. మేము మీతో పాటే పనిచేస్తున్నాము, అది మీరు పెట్టిన స్కీమే కాబట్టి మేము దానికి పనిచేస్తున్నాం తప్పించి మేమే ఇబ్బంది పెట్టట్లేదు. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు జనాలు. దాని మీద ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి మనం బస్సులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎయిర్ బస్సులు ప్రతి ఆర్టీసీ డిపోలోనూ ఎయిర్ బస్సులు వచ్చేసినాయి. ఈ ఎయిర్ బస్సుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే వీళ్ళకి సరైన కనీస వేతనాలు లేవు, అట్లాగే ఈఎఫ్ఓ, పిఎఫ్ఓ ఎలాంటి రక్షణలు లేవు. లేకోకుండా వీళ్ళతో థర్డ్ పార్టీ ఉండి ఆ బస్సు ఓనరు ఈ డిపోలో పెట్టడం, వీళ్ళని డ్రైవర్లుగా పెట్టడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో జనం బాగా పెరిగారు. దానికి అనుకూలంగా బస్సులేమో లేవు.
ఉన్న బస్సుల్లోనేమో వీళ్ళు అక్కడికి లోడు 100 మంది 125 150 ఇట్లా ఎక్కించుకొచ్చినా ఇంకా ఎవరో ఒకరు కంప్లైంట్ చేయగానే డిఎంలో వీళ్ళు స్పందిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే ఈరోజు అతన్ని ఆర్టీసీ అక్కడ మానికొండ దగ్గర జరిగిన గౌరవం మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. మేము అడిగేది ఇలా ప్రభుత్వం బాధ్యత లేకుండా బస్సులు తిప్పుతున్నా ఈ ఎయిర్ బస్సులేమో ఓనర్ ఏమో ఏం పట్టించుకోడు, వర్కర్ సంక్షేమం ఓనర్ పట్టించుకోడు. అట్లా అని ఆర్టీసీ పట్టించుకుంటుందంటే ఆర్టీసీ పట్టించుకుంటున్నా. దీని రీత్యా ఈరోజు వీళ్ళ మీద వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబుల్ డ్యూటీలు కానీ రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రక్షణగా ఇలా ప్రభుత్వం వీళ్ళందరికీ ఏదైనా గొడవ జరిగితే వీళ్ళ తరపు నుండి వీళ్ళకి రక్షించే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచన కూడా ఉండాలి. అట్లా లేకుండా ఇలా డిపో మన ఇటీవలనే అవినిగట్లో జరిగింది, అట్లాగే వాళ్ళు కూడా ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ దాడి జరిగితే ఆ సీఐకి ఫోన్ చేస్తే నీ ఇష్టమైతే ఉద్యోగం చేయాలి లేదా మానపారదప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళకి అలా రక్షణ ఎక్కడా లేదు. ఎందుకంటే ఎవరైనా ప్రజలతో గొడవలు వచ్చినప్పుడు ప్రజల పక్కనే రాజకీయ నాయకులు ఉంటారు, కార్మికుల పక్కన ఉండరు. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వం కూడా ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్ల మీద చేస్తే క్రిమినల్ కేసులన్నా పెట్టాలి. పెట్టి ఆయన భయపెడుతూ పోయి డ్రైవర్ని భయపెట్టే పరిస్థితిలో ఇలా రివర్స్ జరుగుతుంది వ్యవస్థలో. కాబట్టి ఇది సరైనది కాదు. కాబట్టి డ్రైవర్లకి రక్షణ కల్పించాలని ఈరోజు వీళ్ళు బస్సులు ఆపారు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఆర్ఎంఓ జెడ్ఎంఓ ఇంతవరకు ఎవరో ఆర్ఎం కానీ ఈయన మన మేనేజర్ కానీ వచ్చి రాత్రి నుంచి కొంత మాట్లాడిన వాళ్ళు అడిగేది ఒకటే, మాకు రక్షణ ఏంటి? నిజంగా డ్రైవర్ని చంపేస్తే 100 మంది వచ్చారు, చంపేస్తే ఎవరు చూస్తారు? వాళ్ళ కుటుంబాలనే, వాళ్ళకి ఏం రక్షణ ఉంది? ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వారి డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడలో మైనారిటీ వర్గానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న షాదీఖానా నిర్మాణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మైనారిటీ వార్డుల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము చేసిన వ్యాఖ్యలు స్థానికంగా విస్తృత చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మైనారిటీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రకటించడం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై తమ ప్రాంతంలోని తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మహిళల స్పందనపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారంపై వారు చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలను పక్కన పెట్టి ముస్లిం సమాజానికి అత్యంత అవసరమైన షాదీఖానా నిర్మాణం కోసం ఎన్నిసార్లు అందరినీ కలిసి రావాలని కోరినా ఆశించిన సహకారం లభించలేదు. కానీ మహిళలు ముందుకు వస్తే వారికి పూర్తి బాధ్యతలు అప్పగించే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి త్వరగా నిర్మాణం పూర్తి చేస్తానని తెలిపారు. షాదీఖానా స్థలంలో పేరుకుపోయిన పొదలు, చెత్త తొలగించేందుకు తాను వ్యక్తిగతంగా ఎంతో శ్రమించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అయినప్పటికీ కొందరి మధ్య ఉన్న విభేదాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో వ్యక్తిగత రాజకీయ భేదాలను పక్కన పెట్టి సమాజ ప్రయోజనాన్ని ముందుంచాలని సూచించారు. మైనారిటీ పెద్దల సహకారం ఆశించిన స్థాయిలో లభించలేదని చెప్పిన ఎమ్మెల్యే ఇకపై మహిళల ఆధ్వర్యంలో షాదీఖానా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. మహిళలకు కమిటీ బాధ్యతలు అప్పగిస్తే పనులు పారదర్శకంగా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు సాధారణ ప్రకటనగా కాకుండా మైనారిటీ సమాజంలో నాయకత్వ మార్పు అవసరాన్ని సూచించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పురుషుల ఆధిపత్యంలో కొనసాగుతున్న కమిటీ వ్యవస్థకు బదులుగా మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతంగా దీనిని కొందరు స్వాగతిస్తుండగా మరోవైపు మైనారిటీ పెద్దలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మహిళలు నిజంగా ముందుకు వచ్చి కమిటీ ఏర్పాటుకు సిద్ధమవుతారా? షాదీఖానా నిర్మాణం వేగంగా పూర్తవుతుందా, లేక ఈ అంశం మరోసారి చర్చలకే పరిమితమవుతుందా అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా సమస్యల గురించి మొట్టమొదటిసారిగా మహిళలందరూ వచ్చారు. అదే రకంగా షాదీఖానా గురించి కూడా అందరూ మహిళలు వచ్చేస్తే ఎవరన్నా గట్టిగా చదువుకుని ముందుకొని తీసుకెళ్ళగలిగే వాళ్ళు వస్తే ఈ షాదీఖానా వాళ్ళ అసలు కమిటీ మహిళల కమిటీ చెప్తే పోద్దేమని నాకు అంత ఇదిగా ఉంటుంది వీళ్ళు. ఎందుకంటే ఈ మీ మెన్ ఎవరు పని జరగనివారు, ఓకే, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒక పార్టీ అని కూడా కాదు, దీంట్లో పార్టీ వైజ్ కూడా విడిపోట్ల మీరందరూ అన్న కలిసి ఉంటే కనుక షాదీఖానా చాలా ఈజీగా చేసుకోవచ్చమ్మా. అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ముందుకు వస్తే, మహిళలందరూ ముందుకు వస్తే, మీరందరూ కలిసి ముందుకు వస్తే నేను చేపించేద్దాం, మహిళా కమిటీ వేసేద్దాం. నాకు నిజంగా మీరందరూ ముందుకు వస్తే కనుక అసలు మహిళా కమిటీ వేసేస్తాం షాదీఖానా మిగతా వాళ్ళందరూ. అవునమ్మా, చైనోట్లా వాళ్ళే మీకు తెలుసు కదా అందరికీ. మళ్ళీ వాళ్ళే రాకుండా ఇక ఇబ్రహీం గారు మనవరాలకు కుదరదు, ఓకే, అలాగే ఇంకోళ్ళ వైఫ్ కుదరదు, వాళ్ళందరూ అక్కడ కొత్త రబియాళ్ళ వైఫ్కి జబీనాళ్ళ వైఫ్కి ఇలా కుదరదు. మళ్ళీ వాళ్ళే లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని ఉంటారండి, చక్కగా చేసుకుందాం. మీది అందరికీ గట్టిగా పని చేసుకుందాం, చాలా ఇంపార్టెంట్. నేను వచ్చి క్లీన్ చేయించా అమ్మా. నేను స్పష్టంగా చెబుతానండి, నీకు అందరికీ మీరందరూ ముందుకు వస్తే వీళ్ళు ఎవరు ఏం చేయలేదు. ప్రశ్న రావణ్ వంటి అరాచక శక్తులకు వంత పాడుతూ రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రేపేందుకు చూస్తున్న వైసీపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్ అన్నారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో మజ్జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడలో గంప మట్టి కూడా వెయ్యని కొడాలి నాని జన సైనికులకు నీతి బోధనలు చేయడం హాస్యాస్పదమని, ఆయన హితబోధలు వినే పరిస్థితుల్లో జన సైనికులు లేరని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్, పట్టణ కార్యదర్శి సాయిన రాజేష్, సుంకర వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం గుడివాడలోని జనసేన ఆఫీస్ యందు 2 రోజుల క్రితం కొడాలి నాని పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు నోటు పారేయడం జరిగింది. అట్లాగే రావణ్ వెనకేసుకుంటూ అతను హిందువు అని, జోసఫ్ పేరు కాదని రావణ్ హిందువు అని, కమ్మని, ఇట్లాగా కుల మతాలకి చిచ్చు పెట్టే మాటలు మాట్లాడటం జరిగింది. అసలు ఆయన చాలా దారుణమైన, అంటే ఆయన మీడియాలో ఇప్పుడు పోలీసు పరిశోధనలో చూస్తే దేశద్రోహం కింద చేస్తున్నాడు. ఎందుకంటే అనేక రకమైన కుల మతాలని దూషించడం, దేవతలను తిడటం, అట్లాగే పాకిస్తాన్ని బలపరచడం, నక్సలైట్ని బలపరచడం, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన అనేక కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. దానికి ఈయనకి ఎందుకు దొరదో, మాకు వైసీపీ కాదన్నోళ్ళు మెదలకన్నా కూర్చోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ అది తీసుకొచ్చి చెప్పడం, రావణ్
అసలు కమ్మతనం. అట్లాగే కేసులు పెడితే పిఠాపురంలో కేసులు పెడితే ఎమ్మటే వదిలిపెట్టారు, అట్లాగే కాకినాడలో పెడితే ఎమ్మటే వదిలిపెట్టారు, బందర్లో పెడితే ఎమ్మటే వదిలిపెట్టారు. ఈ వ్యాఖ్యలన్నీ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆక్షేపిస్తుంటే చంద్రబాబు నాయుడు వదిలేస్తున్నాడని విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు, పార్టీల్లో చిచ్చు పెట్టే కూటమిలో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పిల్ల రాజకీయాల కింద మేము లెక్కేస్తున్నావు. ఎందుకంటే ఇవాళ కొడాలి నాని మాటలో లేకపోతే వైఎస్ఆర్ మాటలో వినే పరిస్థితి ప్రజలు లేరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాష్ట్రాన్ని డెవలపింగ్ చేయడంలో, రోడ్లు వేయడంలోని, అమరావతి కడతంలోని, పోలవరం, అట్లాగే ప్రతి నీటి సాగు ప్రాజెక్టులని, అట్లాగే రైతు భరోసాలు కానీ, పింఛన్లు మీ టైంలో కనీసం 10-15 తారీఖుల వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. 3,000 ఇస్తానన్నారు, 5 సంవత్సరాలు 250 పెంచారు. ఏ గొప్పగా చెబుతున్నారు మాది సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వం అది ఇదని. గొడ్డల గురించి మాట్లాడే మాది గొడ్డల పార్టీయే, తుప్పు పట్టిన గొడ్డలు అక్కర్లేదు, మాకు 29లో మంచి గొడ్డలు అవుతుంది, స్టీల్ గొడ్డలు అవుతుందని చెప్తున్నా. అవును, 19లో వచ్చింది, అట్లాగే 19లో వచ్చింది. గొడ్డల పార్టీ అప్పుడే అయిపోయింది కదా. ఎందుకంటే ఆయన బాబాయ్ గారిని గొడ్డలతోనే నరక చంపడం జరిగింది. అదే విజయం సాధించింది. మళ్ళీ 29లో మరి ఎవరిని బలి చేస్తారో మీ గొడ్డల పార్టీ వల్ల అంతం కావట్లేదు. అది కూడా చెప్తే బాగుంటుంది. ఏ గొడ్డలతో నరకడం ఉన్నో చంపడం ఉన్నో అది తెలుగుదేశం మీదో కూటమి మీదో మీరు ప్రచారం చేసి లబ్ధి పొందడం మీకు ఆనవాయితే కదా. రఫా అంటాం మీకు ఆనవాయితే కదా. గొడ్డల పార్టీ అది పరశురాముడు గొడ్డల పార్టీ అంటే ఇటువంటి మాటలేని ప్రజలు మీకు ఓట్లేస్తారని మీరు భావించడం చాలా పిచ్చిగా ఉంది. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాజీ మంత్రి శ్రీ కొడాలి నాని గారు మాట్లాడుతూ పిఠాపురంలో ప్రశ్న రావణ్పై పెట్టిన కేసుకి వెంటనే బెయిల్ వచ్చేసింది అని ఆయన చాలా బాధపడుతున్నట్టున్నాడు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలా జరిగింది అని. ఆయన బాధని మేము అర్థం చేసుకున్నాం. సార్ మీరు అంత బాధపడవసరం లేదు, మీలాగా అడ్డగోలుగా ప్రవర్తించే మనస్తత్వం మా నాయకుడికి కానీ మాకు కానీ లేదు, మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే గతంలో మీకు పవన్ కళ్యాణ్ గారికి డిస్కషన్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అనేవాడు, పాలసీల మీద మాట్లాడదాం రండి అనేవాడు. మీరు అడ్డగోలు మాటలు మాట్లాడేవాడు. మీలాగా ప్రవర్తించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి లేదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో ఏదైనా టాపిక్ మీద మాట్లాడితే మీరు పిల్లల గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇంకేదో దాని మీద మాట్లాడారు. ఎవరిని అలా పవన్ కళ్యాణ్ గారు అడ్డగోలుగా ప్రవర్తిస్తూ అక్కడ పెట్టిన సెక్షన్లకి అది బెయిలబుల్ సెక్షన్లు అయితే బెయిలబుల్ వస్తుంది అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలో ఉన్నాగా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడటం, అడ్డగోలు రాజకీయాలు చేయడం, అడ్డగోలుగా ప్రవర్తించడం ఆయన తెలియదు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం. ఇంకొక విషయం, ప్రశ్న రావణ్ గారి పేరు జోసఫ్ కాదు, ప్రశ్న రావణ్ అని ఆయన అంటున్నారు మీరు. కానీ మీకు ఒక్క విషయం చెప్తున్నాం రండి. మీ అమ్మగారిని వెళ్ళి ఎవరన్నా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఎవరంటే పావు గంట కూడా అర్థం కదా ఆవిడికి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఎవరని. మీ పేరు కొడాలి నాని అంటేనే అర్థమవుద్ది. అలా కొంతమంది కొన్ని పేర్లలో పాపులర్ అవుతారు, అదేం తప్పుగా. అంత మాత్రాన అంత పేరు జోసఫ్ కాదంటే అది కామెడీగా ఉంటుంది. మీరు అలా మాట్లాడమాకండి, చూస్తాకి చాలా బాగోలేదు. దయచేసి గుర్తుంచుకోండి. మా పార్టీ సంగతి మేము చూసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన పార్టీ నందు ఈ పత్రికా విలేకరుల సమావేశం కారణం ఏంటంటే, నిన్న మాజీ మినిస్టర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మా జన సైనికుల గురించి మాట్లాడడం జరిగింది. ఏమండి కొడాలి నాని గారు, మీరు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అలాగే లాస్ట్ టైం మీరు పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే మీ వెనకాల తిరిగిన వాళ్ళకి కానీ లేకపోతే మీ వైసీపీ కార్యకర్తలకు కానీ మీరేం చేశారు? ముందు మీ పార్టీ గురించి, మీ పార్టీలో ఉన్న వాళ్ళ గురించి, మీ పార్టీని బలోపేతం ఎలా చేసుకోవాలనే దాని గురించి రేపు 2029లో మీరు డిపాజిట్లైనా తెచ్చుకునే విధంగా పనిచేయడానికి మీరు ఆలోచిస్తే ఈ టైం అనేది బాగుంటుంది. మీకు తెలుసా లేదో ఉప్మా చట్టం అంటున్నారు మీరు, అది ఉప్మా చట్టం కాదండి, ఊపా చట్టం. మీకు తెలియక అన్నారేమో, అది ఊపా చట్టం. అన్నీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన ఊపా చట్టం కింద అరెస్ట్ చేశారు. అయినా ఇప్పుడు ఆయన అంటే జోసఫ్ అని అంటున్నారు, అలాగే ప్రశ్న రావణ్ అంటున్నారు. కులాలు మతాలు పక్కన పెడితే, ఇంటి పేర్లు పక్కన పెడితే, ఆయన ఏ మతానికి ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటున్న ఒక జనసేన అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆయన అలా అనొచ్చా? అదే మీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏమనంటే మీరు ఊరుకుంటారా? పిచ్చి బూతులు మాట్లాడతారు. అయితే ఆ సంస్కారం మాది కాదు.
కాబట్టి మాకు మా పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సంస్కారంతో మేము చెప్తున్నాం, సంస్కారవంతంగా చెప్తున్నాం. మీరు గెలిచిన తర్వాత 4 ట్రిప్పులు అంటే 20 సంవత్సరాలు మీరు గుడివాడలో పరిపాలించారు. కానీ ఏ రోజునైనా సరే గోతులు ఎత్తుక్కునే రోడ్లు ఎప్పుడైనా మీరు పుట్టించారా? గోతులు ఎత్తుక్కునే రోజులు కాదు, రోడ్డు మధ్యలో గోతులు ఎక్కడున్నాయో ఎత్తుక్కునే పరిస్థితి మా గుడివాడ ఎమ్మెల్యే శ్రీ వెనిగళ్ల రాము గారు తీసుకొచ్చారు. ఇవాళ కనీసం గోతులో మట్టేయడం తెలియదు మీకు. మీరు పరిపాలించినప్పుడు మిమ్మల్ని కనీసం అడిగేవాళ్ళు లేరు, అడిగినా మీరు ఊరుకోరు. అలాగే వెనిగళ్ల రాము గారు 25 నెలల్లో 6.8 కోట్ల అంటే సీఎం గారు రిలీఫ్ ఫండ్ని తీసుకు. నమస్కారం. నిన్న మన స్థానిక మాజీ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ రావణ్ కాదు జోసెఫ్, జోసెఫ్ కాదు రావణ్ అని చెప్పి ఆ రావణ్ చుట్టూరు ఒక అరగంట తిరిగి మాట్లాడాడు ఆయన. అసలు ఆయన గత ప్రభుత్వంలో ఒక మంత్రిగా చేస్తూ తన శాఖని మర్చిపోయి ఆయన సన్నబియ్యం ఇస్తానని చెప్పి సైడ్ అయిపోయిన మనిషి ఆయన. సన్నబియ్యం ఇచ్చే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ప్రజలకు కూడా తినలేని బియ్యం ఇచ్చిన పెద్ద మనిషి ఇవాళ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీని నమ్ముకుంటే పుట్టి మునిగిపోయే పరిస్థితి ఉంది, టీడీపీని నమ్ముకోవద్దని హితబోధ చేస్తున్నాడు. నిజంగా కూడా నీకు 11 సీట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో. నీ పరిస్థితి ఏంటో నువ్వు ఒకసారి పరిశీలించుకొని నీ పార్టీ నిర్మాణం కోసం పనిచేస్తే బాగుంటుంది. నువ్వు మాకు శుద్ధులు చెప్పడం మానేసి నీ పార్టీ కోసం పనిచేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేర డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము శనివారం ద్విచక్ర వాహనంపై పట్టణంలోని పలు వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వీధుల్లో తిరుగుతూ జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా నిర్మించిన డ్రైనేజీలు రహదారి మట్టానికి మించి ఎత్తుగా ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్మాణాల వల్ల వర్షపు నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో పాటు ప్రజలు నడవడానికి, వాహనాలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ఆ మాత్రం అవగాహన కూడా లేదా? పని చేస్తే బాధ్యతగా చేయండి, 10 సార్లు చెప్పినా చూస్తాం అంటారు కానీ పని మాత్రం చేయరు.
ప్రజల డబ్బుతో జరిగే పనుల్లో నిర్లక్ష్యం ఎందుకు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే సంతృప్తి చెందలేదు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పనులు నిర్వహించడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రోడ్ల కంటే ఎత్తుగా డ్రైనేజీలు నిర్మించడం వల్ల భవిష్యత్తులో వర్షపు నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే లోపాలను సరిదిద్ది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం, చెత్త సకాలంలో తొలగించకపోవడం, డ్రైనేజీల నిర్వహణలో అలసత్వం వంటి అంశాలపై కూడా ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అధికారులపై అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా ఎమ్మెల్యేకు తమ సమస్యలను వివరించగా వాటిని వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు ప్రజల సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నిర్లక్ష్యానికి ఎలాంటి అవకాశం ఉండదని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము స్పష్టం చేశారు. రోడ్డు కంటే రోడ్డు నుంచి ఎట్లా ఉండాలి. ఎంత ఉన్నది రోడ్డు మొత్తం వాళ్ళు ఏం చేస్తారు? అది రోడ్డు మీద వచ్చారు పాల్గొట్టారు. నాకు అనవసరం లేదు. డ్రైనేజ్ రోడ్కి ట్యాంపర్ ఉండదు. వేసుకున్నాక మీరు చూస్తాం అంటారు. 10 సార్లు చెప్పాను నేను. వేసుకున్న తర్వాత పాల్గొట్టిస్తారా? వేసేటప్పుడు ఆపుతారు. కానీ అమ్మ చెప్పచ్చు కదా, ప్రాబ్లం మీకేగా వచ్చే తర్వాత నాకు సంబంధం లేని కూర్చున్నట్ట టౌన్ ప్లాన్ గానే తీసుకొచ్చి చూపించేటట్టు అవుతుందని. రేపొద్దు నీళ్ళు అయితే ఎవరిని అడుగుతారు? నిన్ను అడుగుతా, టౌన్ ప్లాన్ గాని అడుగుతారా? ఇప్పుడు అది రాంగ్ కట్టారు. ఎవరిని అడుగుతున్నా? నిన్న టౌన్ ప్లాన్ గానా? ఎవరిని అడుగుతున్నా? నేను నిన్నే అడుగుతా. నిన్న క్లీన్ ఉండాలి. మీకు కంప్లైంట్ పెట్టి తప్పు కట్టారో చేయలేదని చెప్పండి. ఏమన్నా ఇట్లా గుడివాడ బీజేపీ కార్యాలయంలో బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ కన్వీనర్ సురే లక్ష్మీనారాయణ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆక్వా కోర్టు స్టేట్ డైరెక్టర్ గుత్తికొండ శ్రీ రాజాబాబు పాల్గొని గాంధీతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీకి నిస్వార్థంతో సేవలందిస్తూ ఆర్ఎస్ఎస్ సైనిక్ నుండి పార్లమెంటు కన్వీనర్ వరకు అంచెలంచెలుగా పార్టీలో ఉన్నత పదవులు అధిరోహించిన గాంధీ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని రాజాబాబు ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు ఆంగరాల సతీష్, లింగం చిట్టిబాబు, అలమూరు మురళి, పట్టణ అధ్యక్షులు వెంకట్, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకుడు గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన చిన్నతనం నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా జీవితం ప్రారంభించి భారతీయ జనతా పార్టీలో యువ మోర్చా నుంచి ఆయన స్టార్ట్ చేసి పార్లమెంట్ కన్వీనర్ వరకు తిరిగిన వరవడి ఆయన నిబద్ధనకు, ఆయన నిజాయితీకి
ఆయన యొక్క భారతీయ జనతా పార్టీ మీద ఉన్న విశ్వాసానికి ప్రతీక. ఆయన ఏ పదవిలో ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కృషికి ఆయన చేసిన సేవలు అద్వితీయం. ఆయన యొక్క నడవడి ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు భారతీయ జనతా పార్టీ కోసం కృషి చేసి ఆయన యొక్క డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఆయన ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయన చేసిన పదవులు ఆయన సర్వీస్కి ఆయన సీనియారిటీకి చాలా చిన్న పదవులే అయినా కూడా ఆయన పదవితో సంబంధం లేకుండా నాయకులు ఎవరు జిల్లా ప్రెసిడెంట్ ఎవరైనా సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మనస్ఫూర్తి తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజులు అనేక చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి అనేక సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వారికి అభినందిస్తున్నాం. ఈ రోజున గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్లో సూర్య లక్ష్మీనారాయణ గారు గాంధీ గారు మరి గత 30 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నారు. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి ఆయన వంతు సహకారం పార్టీకి అందిస్తూ పార్టీకి ఎనలేని అభివృద్ధి తీసుకురావడానికి ఆయన కృషి ఎంతో ఉంది. మరి ఆయన ఎక్కడో మార్కాపురం దగ్గర ఎర్రగొండపాలెంలో పుట్టినా కూడా గుడివాడ వచ్చి దగ్గర 40-45 సంవత్సరాలు అవుతూ ఉంది. ఎక్కడున్నా ఎక్కడున్నా కూడా ఆయన ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరి ఎన్నో పదవులు నిర్వహించినా కూడా గర్వం లేకుండా ఎప్పుడు కూడా అందరిని కలుపుకుంటా ముందుకెళ్తూ మరి ఆయన ఈ రోజున మరి దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ఆక్వా డైరెక్టర్ ఏపీఎస్డిఏ రాజ్బాబు గారు అతిథిగా విచ్చేశారు. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఆయురారోగ్యాలతో ఆ దేవదేవుని దయ వల్ల ఇంకా ముందుకెళ్లాలని చెప్పి పార్టీలో మరిన్ని పదవులు పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు సూర్య లక్ష్మీనారాయణ గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి పార్టీ పరంగా మరిన్ని పదవులు రావాలని చెప్పేసి ఆశిస్తూ పార్టీని పేద ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ యొక్క సిద్ధాంతాన్ని మరియు పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని డెవలప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు మరి సూర్య లక్ష్మీనారాయణ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఆఫీసులో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు మరి జరగడం జరిగింది. మరి గాంధీ గారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీని మరి నరేంద్ర మోడీ గారి ఆశయాలు ఆలోచనలు గుడివాడ పట్టణంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇదే విధిగా చెప్పుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే మరి సూర్య గాంధీ గారు. అలాంటి మహానుభావుడు మరి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినోత్సవానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో ప్రారంభమై తద్వారా ఏబీవీపీ తర్వాత బీజేవైఎం తర్వాత బీజేపీలో అనేక పదవులు అలంకరించి నన్ను ఇంతవాణ్ణి చేసినటువంటి, ఎందుకంటే ముఖ్యంగా పట్టణాధ్యక్షుడు చేశాను, 4 సార్లు అసెంబ్లీ కన్వీనర్గా, 2 సార్లు పార్లమెంట్ కన్వీనర్గా అవకాశము నేను చేయగలిగినా నాకు అవకాశం కల్పించినటువంటి నాయకులు ఇద్దరు, ముఖ్యంగా గుత్తికొండ శ్రీ రాజ్బాబు గారు. గుడివాడ నేను 2000 సంవత్సరంలో వచ్చాను. అప్పటి నుంచి కూడా నా వెన్నంటిగా ఉండి ఒక పక్క రాజ్బాబు గారు, ఒక పక్క రామినేని వెంకటకృష్ణ గారు నాకు తోడ్పాటును అందిస్తూ నా ఎదుగుదలకు ఉన్నతికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కల్పించడం మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు పనిచేసినటువంటి మరి నాతో పాటు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడా సతీష్ గారు కానీ ఇట్లా టౌన్ ప్రెసిడెంట్లు అంగడాల మాచెల్ల రామకృష్ణ, వెంకటేష్, ఈ మధ్యనే మరి భారతీయ జనతా పార్టీలో చేసినటువంటి చిట్టిబాబు గారు, నాతో ప్రయాణం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అభిమానం ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగానే ఉంటానని చెప్పి
మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, నాకు విషయం చెప్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. హలో గుడివాడ, ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. పీజేఆర్ఎస్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించే మంచి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్థానిక సచివాలయం నుండి సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉండే ఈ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గుడివాడ 12వ వార్డు సచివాలయ ప్రాంగణంలో ప్రజా దర్బార్, ప్రజా వినతుల స్వీకరణ, ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ పీజేఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. 12వ వార్డు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యే రాముకు అందజేశారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు. నేడు వినతులు అందజేసిన సమస్యలు మళ్లీ రిపీట్ కాకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులు సచివాలయ సిబ్బందికి సూచించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో వచ్చిన ఈ పీజేఆర్ఎస్ వ్యవస్థ ద్వారా పాలన ప్రజల వద్దకే వచ్చిందన్నారు. ఇది ప్రజలకు ఎంతో మంచి చేస్తుందని, నోటి మాటగా చెబితే మర్చిపోయే అవకాశం ఉంటుందని, కానీ పీజేఆర్ఎస్లో అలా కాదన్నారు. మీరు ఇచ్చే ప్రతి ఫిర్యాదు స్థానిక సచివాలయం నుండి నేరుగా సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉంటుందని ఎమ్మెల్యే రాము చెప్పారు. పరిష్కారం అయ్యే వరకు సిస్టమ్ వదలదని, అందుకే ఈ చక్కటి వ్యవస్థను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సచివాలయాల్లోనే కాకుండా ప్రజావేదిక కార్యాలయంలో కూడా పీజేఆర్ఎస్ అందుబాటులో ఉంచామని, సమస్య ఏదైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎమ్మెల్యే రాము తెలిపారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, తహసీల్దార్ ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, మాజీ కౌన్సిలర్లు షేక్ ఇబ్రహీం, షేక్ లతీఫున్నీఫ్ షా, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, సయ్యద్ జబీన్, షేక్ రబ్బానీ, కరీముల్లా, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాకు తెలీదు, మీరు అప్పుడప్పుడు చెక్ చేయండి. ఇది చాలా తేడాగానే ఉంది. ఎందుకంటే ఎంతమంది ఎక్కడ కంప్లైంట్ చేస్తాం, ఎక్కడ లేదు. నీ కనుక లేకపోతే ఏడో ఏం లేదా, ఇది నెంబర్ రాసుకుని దీంట్లో వీళ్ళకి హౌసింగ్ లోన్ అని పెట్టి
పర్మనెంట్ డిజబిలిటీ వీళ్ళకి మళ్ళీ అవసరం లేదా? చూడండి ఇప్పుడు నీకు తెలుసు కదా, మరి పెట్టిస్తున్నావా? సరే కనుక్కో, మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూసుకో, కనుక్కొని చేయించండి. నమస్తే అమ్మా, పొద్దున్న చెప్పాలమ్మా, ఇప్పుడే మాట్లాడు. రెండోదో మున్సిపాలిటీ కూడా మా ఏరియాకి వచ్చి ఓడవట్లేదు, పోగులు తీసుకోవట్లేదండి. ఓడవరు కానీ పోగులు తీసుకెళ్తారు. పోగులు బయట వేస్తున్నారు మీరు? డస్ట్బిన్ లో వేసి అక్కడ పెడతాం. ఎక్కడ? రావట్లేదు, క్యాక్ వేస్తే వస్తారు. ఇదిగోండి పోగు ఉంది మాది, రమ్మని. ఏమా ఎవరెక్కడ? నువ్వేనా? ఏందా ఏది దేంట్లో ఇళ్ళ స్థలం వచ్చింది లోనా? ఇప్పుడు వస్తున్నాయి అమ్మా. ఎవరా ఎక్కడ? హౌసింగ్ ఎవరు? కరెంట్ స్తంభం అనవసరమా? స్తంభం అమ్మా ఏ గారు తెలుసు, ఏ గారు నిన్న వచ్చింది. ఇలా కరెంటు స్తంభం అంటే అడ్డంగా ఉందంట, ఇల్లు పడిపోయిందంటే వేసుకున్నానికి కుదరట్లేదంట. దాని ఏదో చేయండి అర్జెంటుగా. దీంట్లో మీరు నెంబర్ ఇవ్వండి మేడంకి, ఒకసారి వచ్చి కలుస్తారు. గుడివాడ పెద్ద ఎరుకపాడు మున్సిపల్ పాఠశాలలో ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆర్కే పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ అందించారు. విద్యతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం సూచించిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేయడం జరిగిందని ఆర్కే అన్నారు. ఈ కార్యక్రమంలో లంకా రాంబాబు, గాదే చరణ్, పాఠశాల హెచ్ఎం పద్మ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సార్ రామకృష్ణ గారు మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులను ఆశీర్వదించి, అలాగే తన ఉదార స్వభావంతో మా స్కూలు విద్యార్థులకు పుస్తకాలతో పాటు మంచి విద్యాబుద్ధులు టీచర్స్ నేర్పాలని, అలాగే మంచి విద్యాబుద్ధులు పిల్లలు కలిగి ఉండాలని ఆ పాతకాలం నాటి రోజులు సార్ గుర్తు చేశారు. ఎంతో లేని స్థితిలో నుంచి వచ్చి ఇలా ఈ స్థితిలో ఉన్న పిల్లలు భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలని మా పిల్లల్ని ఆశీర్వదించారు. ఇచ్చిన ఉదార స్వభావాన్ని బట్టి అంటే ఎంతోమంది ఉన్న వాళ్ళైనా సరే, ధనికులైనా సరే ఇలాంటి ఉదార స్వభావం ఉండొచ్చు, లేకపోవచ్చు. సార్ ఉన్న దానిలోనే మా పిల్లలకు మంచి పుస్తకాలు ఇచ్చి, అలాగే మంచి స్నాక్స్ ఇచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలండి. ఓకేనా? అందరికీ నమస్కారం అండి. మన కృష్ణా జిల్లా స్థానిక గుడివాడ పట్టణ పెద్దరిగుపాడు మరి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఈరోజు మరి ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో పిల్లలకి మరి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత మహత్తరమైన అవకాశాన్ని కల్పించిన గురువులకి, అలాగే ప్రజారోపేజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది. మనం అన్నం పెడితే ఒకరోజే కడుపు నిండిపోద్ది, కానీ విద్యాదానం అలా కాదు. మంచి భవిష్యత్తు, సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలంటే కేవలం విద్యతోనే ఏదైనా సాధించగలం. దయచేసి మరి పిల్లలు తల్లిదండ్రులు ఏదో తిడుతున్నారు, కొడుతున్నారు కాకుండా మీరు ఈ చదువుతో కష్టపడితే జీవితాంతం మీరెంతో హ్యాపీగా ఉండొచ్చిన ఆలోచనతోనే తల్లిదండ్రులు ఏదో కేకలేస్తారు, తిడుతూ ఉంటారు. సో లేనిపోయిన తల్లిదండ్రుల మీద అపోహలు ఏం పెట్టుకోకుండా చక్కటి చదువుకొని మీ జీవితానికి మంచి భవిష్యత్తును దిద్దుకుంటారని నా కోరిక. అదేవిధంగా మరి ఈ స్కూల్లో చాలామంది మరి ఈ ప్రైమరీ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ చాలామంది పేద విద్యార్థులు చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఏదో విధంగా మన వంతు సహాయంగా పిల్లలకి ఏదో విధంగా విద్యకు సంబంధించిన విద్యా సామగ్రిని కానీ మనం అందించినట్లయితే ఆ పిల్లలకి భరోసాగా ఉండి మంచి చదువుకుంటారని నా ఆలోచన. ఎందుకంటే
కనీసం ఒక వారం రోజుల క్రితం ఈ స్కూల్లో చదువుకునే ఒక తల్లి, అయ్యా ఇంకా మాకు తల్లి దీవెన ఇంకా రాలేదు, పుస్తకాలు కొనుక్కుంటే డబ్బులు అవుతున్నాయి, దయచేసి మాకు పనులు కూడా లేవు, పిల్లల పుస్తకాలకి డబ్బులు ఇవ్వని అడిగితే, అమ్మ నీతో పాటే చాలామంది ఇబ్బంది పడుతారనే ఆలోచనతో ఈరోజు ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మరి నోట్బుక్స్ అలాగే విద్యకు కావాల్సిన సామగ్రిని అందజేయడం జరిగింది. ఇంత మహత్తరమైన అవకాశం. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు ఆఖరికి ఒక పుస్తకం కొనుక్కోవడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఆఖరికి స్కూల్కి వెళ్తా కూడా బట్టలు చినిగిపోయిన బట్టలతో వెళ్ళేవాడిని. మరి ఇంత అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధిని అలాగే చదువుని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందని ఒకసారి ఆలోచించండి. అంటే మంచి బుక్స్ అలాగే మంచి బట్టలు మంచి తిండి పెట్టి వాళ్ళకి చదువును అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలండి. అవకాశం కల్పించిన మరి మన ఎరుకుపాడు గురువులకి ప్రధాన ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరు కూడా మీ వంతు సహాయం మీ ఊళ్ళో, ఎందుకంటే మీ ఊళ్ళో ఉన్న స్కూళ్ళు మీ ఊళ్ళో, ఎందుకంటే మన ఊరు మన అభివృద్ధి. ముందు మనం ఉన్న స్కూళ్ళలో చక్కగా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలంటే వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసుకుంటూ మన ఊర్లో ఉన్న స్కూల్ మనం డెవలప్మెంట్ చేసుకుంటే మనకే పేరు వస్తుందనే ఆలోచన. ఏదేమైనా సరే ఈ స్కూల్లో పిల్లలు వాళ్ళకి చెప్పినట్టుగా ఇక్కడ 5వ తరగతి వరకు ఉందండి. 5వ తరగతి మాత్రం ఎవరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సరే, మంచి ర్యాంక్తో పాస్ అయినా సరే, వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని ఇదే స్కూల్లో ఆ పిల్లలతో చిన్న సన్మాన కార్యక్రమం చేస్తానని నేను విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరో 3 రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో పార్టీ నేతలు విస్తృతంగా పనిచేయాలని కోరిన ఎమ్మెల్యే వెలిగండ్ల రాము. ఏఐ సహాయంతో డేటా ప్రక్రియ నియోజకవర్గంలో వేగవంతంగా జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. ఆర్టీసీ డ్రైవర్పై ఒక వ్యక్తి దాడి చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్టీసీ సిబ్బంది. గుడివాడ బస్ డిపో వద్ద నిరసన. 43 బస్సు సర్వీసులను నిలిపి నిరసన చేయడంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ గుడివాడ పట్టణంలో ఉన్న సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. అధికారుల నిర్లక్ష్యాన్ని చూపిస్తూ వారిపై ఆగ్రహం. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అధికారులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక. పీజేఎస్ఆర్ ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తెలిపిన ఎమ్మెల్యే రాము. మైనారిటీ మహిళలు ముందుకు వస్తే వారి ఆధ్వర్యంలో నూతన షాదీఖానా భవనం నిర్మాణం చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపిన ఎమ్మెల్యే. ఇవి ఈరోజు మన గుడివాడ వార్తా విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.